సాఫ్ట్‌వేర్ సంస్థల్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఇప్పుడు తేల్చి చెప్పాలి. మొన్న భావన అనే అమ్మాయి టెక్ మహీంద్ర మాజీ ఉద్యోగి, కెవిన్ టెక్ మహీంద్ర మాజీ ఎంప్లాయీ, పివి హరీష్ 23 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఒక ఉద్యోగి, మెరుగు శ్రీధర్ ఒరాకిల్ వీళ్ళందరూ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ఉన్న లోపాలని ప్రస్తావిస్తున్నారు. సెలవులకి సంబంధించిన, లేదంటే అక్కడ హైరార్కీ, హెచ్ఆర్ వేధింపులు, లేదంటే ఆహారము, లేదంటే సెల్ ఫోను ఇట్లాంటిది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీల ఆలోచన మార్చుకోవాలా? వీళ్ళ ఆలోచన మారాలా అన్నది ఇతర సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే చెప్పాలి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు అంత కఠినంగా ఉన్నాయి. అలాగే బోలెడు వెసులుబాట్లు. మనకి ఇంటికొచ్చి పికప్ చేసుకువెళ్ళే దగ్గర నుంచి, ట్రాన్స్‌పోర్టేషన్ కాస్టుల దగ్గర నుంచి, బోలెడు రకాల అక్కడ భోజనం మంచి ఆరోగ్యకరమైన ఆహారం దాంటి ఇవన్నీ గూడా జేస్తున్నారు. వాటిని చూసి ఇట్లాంటి లోపాలు వదిలేద్దామా? లేదా ఈ లోపాల పరిష్కారానికి పోరాడదామా? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లందరూ చెప్పాలి తమ తమ అభిప్రాయాలు. ఎందుకంటే ఇదేదో మొత్తం సాఫ్ట్‌వేర్ వ్యవస్థ మీద వ్యతిరేకత, సాఫ్ట్‌వేర్ కంపెనీలు దునమాడటం, సాఫ్ట్‌వేర్ కంపెనీలని రాక్షసుల్లాగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. మనకైతే మనల్ని మనం తిట్టించుకున్నా ఏమైనా సరే. కానీ కంపెనీలకి ఒక హైరార్కీ ఉంటది. ఇగోస్ ఉంటాయి. ఆ ఇగోస్ క్లాష్ అయినప్పుడు పెద్ద తలనొప్పవుతది. మేమిక్కడొద్దు అనుకుంటే వాడికి ఎక్కడైనా బతకచ్చు. కానీ మన దేశంలో మనకు ఉద్యోగాలు కావాలంటే సదరు కంపెనీలుండాలి. కాబట్టి కంపెనీలు మారాలా? మనం మారాలా? అన్నది ఆలోచించాల్సిన సందర్భం.